పూరా లోకల్. ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? మేము 35 ఏండ్లు అట్లా అవుతున్నాయి. బతుకమ్మ చీరలు అందే ఈ సంవత్సరం? అందలేదు ఇంకా. రాలేదా? బతుకమ్మ అయిపోయింది పండగ, మరి పండగ అయిపోయింది, ఏం రాలే. మరి ఇస్తానని ఏమైనా అంటున్నారా? ఇంకేమో మాకేం చెప్తలేరు. ఇస్తామంటారా, ఇంకా అవి కాలేదంట కదా. సంవత్సరం వచ్చాయా? వచ్చినాయి. ముందు సంవత్సరం కూడా రాలేదు. ఈయన రేవంత్ రెడ్డి వచ్చినాక ఒకసారి రాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చాడా? ఇచ్చిండ్రు. అప్పుడు వచ్చాయి అవి రేషన్ కార్డు మీద ఇచ్చారు. మరి ఇప్పుడు రేపు జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది, మీకు ఏ పార్టీ పనిచేస్తుంది అని అనిపిస్తుంది? ఏ పార్టీ వచ్చినా మాకు ఏమంతా ఇక్కడ జూబ్లీహిల్స్ ఏరియాలో పాత ఆయన ఎవరు కాదు, మాగంటి గోపినాథ్ మాకేం చేయలేదు. గెలిపించారు కానీ ఇక ఆయన మాకు ఈ ఏరియాకి ఏం చేయలేదు. ఎప్పుడైనా వచ్చారు ఇక్కడికి? రాలేదు. ఎన్నికలప్పుడు వచ్చిండు, ఒకసారి వచ్చిండు వెళ్ళిపోయిండు. ఇప్పుడు నవీన్ యాదవ్ రావాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ నుంచి? కాంగ్రెస్ నుండి. ఎందుకు ఆయన చేస్తాడు? ఆయన కాంగ్రెస్ పార్టీ అని కాదు కానీ మాకు లోకల్ ఎమ్మెల్యే ఇక్కడ అలానే ఆయన మాకు నల్లలు తెప్పించిండు, మాకు ఆదుకున్నాడు. మేము గుడిసెలు ఉన్నప్పుడు ఎప్పుడు మంచి చెడ్డు ఆదుకుంటుండే, సావులైనా బతుకులైనా ఆధారపడుతుండే ఆయన. ఆ అభిమానంతో ఆయన కోట వేయాలనుకుంటున్నాం మేము. ఎప్పుడైనా వచ్చాడా మన నవీన్ యాదవ్? వస్తాడు, ఎప్పుడు వస్తాడు. అలా ఆయన వస్తాడు. మన దసరాకు వచ్చిండు అలా ఆయన వస్తారు. మొన్ననేమో బతుకమ్మ పండగకి ఇద్దరు వచ్చారు, తండ్రి కొడుకు వచ్చిండు, నవీన్ యాదవ్ వచ్చిండు, చిన్న శ్రీశైలం యాదవ్ వచ్చిండు. అందరితోటి మాట్లాడుతున్నారు. మరి రేపు ఆయన వస్తే గెలిస్తే మీకు చేస్తారనిపిస్తుంది మాకు నమ్మకం. మరి ఇటు గోపీనాథ్ గారు కూడా 3 సార్లు నుంచి బాగా చేశారని గెలిపించారు, వాళ్ళ ఆవిడని ఇప్పుడు నిలబెట్టారు. ఇంకా ఆయనే ఏం చేయలేదు. అప్పుడు అంతకు ముందు 10 వేలు వంచిండు, మాకు ఒక్క రూపాయి కూడా రాలేదు. మాకు ఆయన వల్ల ఏమీ లాభం లేదు. మాకు రోడ్లు వేపియలే, ఏం చెప్పలే. ఇప్పుడు వాళ్ళ ఆవిడ వస్తే చేస్తుంది అనిపిస్తుంది? మాకేం అనిపిస్తలేదు. ఇంకా ఆయనే చేయలేదు. ఆమె ఏమొస్తుంది? ఆమెను ఇక ఇంటి వాళ్ళే బతకాలని ఉందేమో కానీ మాకైతే ఆమె వస్తే ఏం చేయాలని లేదు, ఏం చెయ్యదు కూడా. మరి బీజేపీ పార్టీ వాళ్ళు ఎవరైనా వస్తున్నారు ఇక్కడ? బీజేపీ ఎవరు వస్తలేరు. బీజేపీ ఎవరు వస్తలేరు. ఈయనే ఇక నవీన్ గారే వస్తుంది.